వెల్కమ్ టు ప్రగతి మీడియా. రాముడి పేరుతో మోసం, ఆలయం పేరుతో అవినీతి, భక్తి పేరుతో దోపిడీ. అయోధ్యలో జరుగుతోంది ఇదేనా? అయోధ్యలో ఇప్పుడు రామనామంతో సమానంగా అవినీతి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. భక్తుల సొమ్ము స్వాహా చేశారని, ఆలయ అభివృద్ధి పేరుతో కోట్లు దండుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దశాబ్దాలుగా రాముడి పేరుతో చేసిన మోసాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అయోధ్య అవినీతి ఫైల్స్లో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఇదేమీ చిన్న చితక విషయం కాదు. దేశ రాజకీయాలను మలుపు తిప్పిన వాటిలో అయోధ్య ఆలయ నిర్మాణం ఒకటి. మతాన్ని రాజకీయాలకు ముడిపెట్టి మందిరం మసీద్ అంటూ ప్రజలను చీల్చి రాజకీయ ప్రయోజనాలు పొందారు. రాముడి గుడి కట్టాల్సిందే అని ఏళ్ల తరబడి నినదించారు. కానీ ఆ నినాదాల వెనుక కోట్ల రూపాయల విరాళాల స్వాహా కూడా ఉంది. రామ మందిరానికి వసూలైన విరాళాలు కనిపించకుండా పోతున్నాయి. ఇదే లేటెస్ట్ ఆరోపణ. అయోధ్య అవినీతి ఫైల్స్లో ఇది మొదటిది. దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్ కూడా ఏర్పాటు చేసింది. ఆలయ మాజీ అకౌంట్స్ ఇన్ఛార్జ్ మహిపాల్ సింగ్ అయితే ఇది ఇక్కడ చాలా కామన్ అంటున్నాడు. అసలు ఈ విషయం చెప్పినందుకే, దీన్ని బయట పెట్టినందుకే అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారట. అంతేకాదు, ఈ చోరీ జరిగిందని భావిస్తున్న నాటి సీసీ ఫుటేజ్ కూడా అందుబాటులో లేదు. ఇక రీసెంట్గా ఆలయ ఉద్యోగి లవకుష్ మిశ్రా, ఇతని ఇంట్లో 12 లక్షల నగదు దొరికింది. అయోధ్య టెంపుల్లో జాబ్ రాకముందు ఇతడు జస్ట్ ఒక కార్ మెకానిక్ మాత్రమే. రామాలయంలో జాబ్లో చేరగానే ఇతని సీన్ మారిపోయింది, లైఫ్ మారిపోయింది. మిశ్రా మెయింటెనెన్స్లో చాలా మార్పులు వచ్చాయి. ఇతను ఈ అయోధ్య ఎపిసోడ్లో ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. రామ మందిరాన్ని వాడుకొని భక్తి పేరుతో జనాన్ని మోసం చేసి కోట్లు దండుకున్న సంస్థలు, వ్యక్తులు ఎందరో ఉన్నారంటోంది నిర్మోహి అఖారా. ఏమిటి నిర్మోహి అఖారా? ఇది శతాబ్దాల చరిత్ర కలిగిన శక్తివంతమైన మత సంస్థ, సాధువుల సమూహం. అయోధ్య హక్కుల కేసులో ప్రధాన పిటిషనర్లలో ఈ సంస్థ కూడా ఒకటి. ఇక అయోధ్య ఫైల్స్లో రెండోది ఏంటంటే, ఇది 2017లో జరిగింది. అయోధ్య ఆలయం పేరుతో అనేక అక్రమాలు జరుగుతున్నాయి, మందిరం కడతామని వసూలు చేసిన సొమ్ము స్వాహా అవుతోందని నిర్మోహి అఖాడా ఆరోపణలు చేసింది. మరి ఈ ఆరోపణలు ఎవరిపై చేసిందో తెలుసా? మీరు ఏమాత్రం ఊహించలేని సంస్థపై 2017లోనే ఈ సంస్థ సాధువులు ఆరోపణలు చేశారు. విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్, ఈ సంస్థ 1989 నుండి సేకరించిన నిధుల్లో అవినీతికి పాల్పడిందని నిర్మోహి అఖాడా సాధువులు 10 ఏళ్ల క్రితమే ఆరోపించారు. అయోధ్య ఆలయ నిర్మాణానికి భక్తులు సమర్పించిన వేల కోట్లకు ఇలాంటి భద్రత లేకుండా పోయిందని ఈ సంస్థ సాధువులు చెప్పారు. ఎవరైతే రొమ్ము విరుచుకొని మందిరం అని నినదించారో, ఎవరైతే రాముడి పేరుతో దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తూ వచ్చారో వాళ్లపైనే ఆరోపణలు పోగయ్యాయి. నిర్మోహి అఖారా సాధువులు విహెచ్పి నేతలపై మాత్రమే కాదు, రామ మందిరం కట్టాల్సిందే అంటూ ఉద్యమం చేసిన రాజకీయ నాయకులపై కూడా ఆరోపణలు చేశారు. నిర్మోహి అఖాడా ప్రతినిధి మహంత్ సీతారాం చెప్తున్న మాటల ప్రకారం 1990ల నుండి దేశ విదేశాల నుండి సేకరించిన 1400 కోట్లకు పైగా నిధుల్ని మోసపూరితంగా దారి మళ్లించారట. ఈ నిధుల్ని రామమందిర నిర్మాణానికి వినియోగించకుండా విహెచ్పి తమ సంస్థ భవనాలు కట్టుకుందట. నేతలు తమ వ్యక్తిగత రాజకీయ ప్రచారాల కోసం ఉపయోగించుకున్నారట. ఇది ఆ సాధువు చెప్తున్న మాట. అంటే రామమందిరం పేరుతో ఓట్లు నోట్లు సేకరించారు, కానీ మందిరానికి మాత్రం వినియోగించలేదు. ఇక అయోధ్య ఫైల్స్లో మూడో అంశం రామశిలల దుర్వినియోగం. 1989లో విహెచ్పి శిలాన్యాస్ కార్యక్రమం నిర్వహించింది. దీనికోసం జై శ్రీరామ్ అని చెక్కిన లక్షల ఇటుకలతో పాటు విరాళాలు కూడా సేకరించింది. మరి ఈ ఇటుకలతో పాటు వచ్చిన నగదు ఏమైంది? విరాళాలు ఏమయ్యాయి? దాని లెక్కలు ఎక్కడున్నాయి? ఎవరు తిన్నారు? అంటే దేశ నలుమూలల నుండి అందిన డబ్బు, వస్తువులకు ఇలాంటి లెక్కపత్రం లేకుండా పోయింది. ఇదే నిర్మోహి అఖాడా చేస్తున్న మరొక ఆరోపణ. అయోధ్య అవినీతి చిట్టాలో ఇది మూడోది. ఇక నాలుగో అంశం 2019కి ముందు స్థానిక విరాళాల వివాదం. ఇది 2019లో సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందు కూల్చివేసిన మసీదు స్థలం ప్రభుత్వ నియమిత ట్రస్ట్ ఆధీనంలోకి వచ్చింది. ఇక్కడ విరాళాల సేకరణపైనే ఆరోపణలున్నాయి. నిర్మోహి అఖాడా సాధువులు ఆరోపించింది ఏంటంటే, రామ్లల్లా సేవ కోసం వచ్చిన రోజువారీ చిన్న విరాళాలను విహెచ్పి అనుబంధ పూజారులు దారి మళ్లించారని, సొంత ట్రస్ట్లకు తరలించారని. అయితే ఈ ఆరోపణలన్నింటినీ విహెచ్పి కొట్టిపారేస్తోంది. ఇవన్నీ అబద్ధం అని చెప్తోంది, కానీ రుజువులు మాత్రం చూపించే పరిస్థితి లేదు. ఇక అయోధ్యలో జరిగిన మరో అవినీతి, ఇది అయోధ్య అవినీతి ఫైల్స్లో ఐదోది. 2021 భూమి ధరల వివాదం. అయోధ్య ఆలయం అనే సెంటిమెంట్ని అడ్డుపెట్టుకొని కోట్లు వెనకేసుకున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్, సమాజ్వాదీ పార్టీ నేత పవన్ పాండే ఆరోపణల ప్రకారం ఒక భూమిని జస్ట్ 2 కోట్ల కొనుగోలు చేశారు. దాన్ని కేవలం 5 నుండి 10 నిమిషాల్లో అదే భూమిని రామమందిర ట్రస్టుకు 18.5 కోట్లకు అమ్మారు. అంటే నిమిషాల్లోనే 16 కోట్లు ఎక్కువ. ఒక భూమి ధర ఇంత పెద్ద మొత్తంలో ఎలా పెరుగుతుంది? కానీ ట్రస్ట్ దీన్ని ఎలా సమర్థించుకుంటుందంటే, మొదటి ధర పాత ఒప్పందానికి సంబంధించిందట. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా ఈ 18.5 కోట్లు ధర డిసైడ్ చేశారట. మరి నిజాలు ఆ రాముడికే తెలియాలి. ఇక ఇక్కడే జరిగిన మరో అక్రమం, అయోధ్య అవినీతి ఫైల్స్లో 6వది నకిలీ భూమి కొనుగోలు కేసు. స్థానిక పూజారి రమాకాంత్ పాఠక్ ఒక రెవెన్యూ క్లర్క్తో కలిసి నకిలీ పత్రాలు సృష్టించాడు. నయా ఆనంద్ భవన్ దేవాలయ భూమిని అమ్మేశాడట. ఆ భూమి విలువ సుమారు 6 కోట్లు ఉంటుంది. అప్పటికే కోర్టు ఆ పూజారిని ఆస్తి హక్కుల నుండి తొలగించింది. అయినా అతను అధికారులతో కలిసి డాక్యుమెంట్లు తయారు చేశాడు. ఇక ఇక్కడే జరిగిన ఇంకొక స్కామ్, ప్రసాద్ స్కామ్. ఇది అయోధ్య అవినీతి ఫైల్స్లో 7వది. రామమందిర ప్రతిష్టాపన సమయంలో ప్రపంచవ్యాప్తంగా భక్తుల్ని టార్గెట్ చేసుకొని ఒక ఆన్లైన్ మోసం జరిగింది. అనధికారిక వెబ్సైట్లు రామమందిర ట్రస్ట్ పేరుతో, దానికి సంబంధం ఉన్నాయన్న పేరుతో మొదలయ్యాయి. ప్రసాదం పంపిస్తామని డబ్బులు సేకరించాయి. ఈ మోసం ద్వారా సుమారు 3,85,00,000 వసూలు చేసినట్టు సైబర్ పోలీసులు గుర్తించారు. అంటే రామమందిరం పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారు. ఆలయం కడతామని వసూలు చేసిన సొమ్ముతో సొంతంగా భవనాలు కట్టుకున్నారు. రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారు. ఆలయం చుట్టూ ఉన్న భూములతో కోట్లు వెనకేసుకున్నారు. ఆఖరికి ప్రసాదాన్ని కూడా వదలలేదు. ఇది భక్తి పేరుతో, దేవుడి పేరుతో, రాముడి పేరుతో చేసిన దోపిడీ. ఇవన్నీ నిర్మోహి అఖాడాతో పాటు స్థానిక మీడియా చెప్తున్న అంశాలు, ఆరోపణలు. అయోధ్య రామాలయ నిర్మాణానికి మొత్తం 3,000 కోట్ల రూపాయల నిధులొచ్చాయి. వడ్డీతో కలిపి దీని విలువ 4,000 కోట్ల రూపాయల పైనే ఉంటుంది. కానీ అయోధ్య ఆలయ నిర్మాణానికి పెట్టిన ఖర్చు 1,900 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఆలయం పేరుతో ఇప్పుడు భారీ నిధి పోగయింది. ఇంకో పక్కన అయోధ్య రామ మందిరాన్ని ప్రతిరోజు సందర్శించే భక్తుల సంఖ్య పెరుగుతోంది. విరాళాలు కూడా భారీగా అందుతున్నాయి. ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగినప్పటి నుండి సుమారు 15 కోట్లకు పైగా ప్రజలు ఆలయాన్ని సందర్శించారు. రోజుకు సగటున 8 నుండి 10 లక్షల వరకు విరాళాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు 500 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయని తెలుస్తోంది. మరి ఇదంతా చూస్తే గతంలో నిర్మాణానికి ఇచ్చిన విరాళాలకు, ఇప్పుడు భక్తులు సమర్పించే కానుకలకు భద్రత ఎంత అనే సందేహాలు వినిపిస్తున్నాయి. యూపీలోని బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ ఏలుబడిలో అవినీతి అక్రమాలకు అంతు లేకుండా పోతోంది. ఇప్పుడు అయోధ్యలో భక్తుల సొమ్ము ఎంత భద్రంగా ఉందో, ఎంత స్వాహా అవుతోందో ఆ బాలరాముడే చెప్పాలి.